guys, good morning. Welcome back to my channel. So welcome to another day in my life vlog. అంటే ఇది కంటిన్యూ వ్లాగ్ అనమాట జర్నీకి. సో నేను వచ్చి ఇది సెకండ్ డే, అంటే సండే వచ్చాను, ట్యూస్డే ఇంకా అలా వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసేసి ఇక్కడికి వచ్చేసాం అనమాట. అండ్ వరుణ్ అయితే నన్ను వదిలేసి ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోయారు, చాలా వర్క్ ఉందని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. మేము కొంచెం పని ఉంది అని చెప్పి. సో నేను ఇవి అయితే ప్రస్తుతానికి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చేస్తారు వరుణ్. సో అది ఇప్పుడే లేచాను అనమాట. నిన్నంతా కూడా ఈవినింగ్ షూట్ చేద్దాం అనుకున్నా, ఇంకా జర్నీ చేసి వచ్చాను కదా, ఎందుకో ఫస్ట్ టైం టైర్డ్గా అనిపించింది. సో ఎలా ఉన్నారు మీ అందరూ, ఏం చేస్తున్నారు? అండ్ ఇవాళ మమ్మీ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ అనమాట. సో నా ప్రెగ్నెన్సీ వ్లాగ్ అప్పుడు చూసింటారు మమ్మీ వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాను. ఎప్పుడు వచ్చినా కూడా జస్ట్ రిలాక్స్ అయ్యి బాగా చిల్లా వెళ్ళేదాన్ని, బట్ ఇప్పుడు తీస్తున్నాను అనమాట. అండ్ నేను ఇయర్ రింగ్స్ కుట్టించుకున్నా, ఎలా ఉందో చెప్పండి. సో కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంతకుముందు నాకు ఉండేది ఇయర్ రింగ్స్, అంటే పెళ్ళి అప్పుడే జస్ట్ మనం గోల్డ్ కొంటాం కదా, ఆ టైనా కుట్టించుకున్నాను అనమాట. మల్బార్ వాళ్ళు అంటే ఉంటారు కదా గోల్డ్ షాప్ కొనేటప్పుడు గోల్డ్, మా వాళ్ళందరూ కూడా కుట్టించుకో పెళ్ళికి బాగుంటుంది అని చెప్తే కుట్టించుకున్నా. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకేమో ఇట్లా కొంచెం వాచిందని చెప్పి ఇంకా అది క్లోజ్ చేసేసాను. వరుణ్ వద్దంటే వద్దు, నొప్పి ఎందుకు భరించేదాని అన్నాడు, కానీ ఇంకా క్లోజ్ చేశాను. మరీ ఇప్పుడు కుట్టించుకోవాలనిపించింది. సో ఉండీలే వరుణ్, మళ్ళీ ఏం కాదు, అది మళ్ళీ వాయదు, అట్లా ఏం అవ్వదు ఇన్ఫెక్షన్ లాగా అని అంటే ఏం అవ్వదులా అన్న కూడా చాలా అస్సలు ఒప్పుకోలేదు, అసలు ఒప్పుకోనే లేదు. వద్దంటే వద్దు అన్నది, బట్ నేనే ఇంకా కుట్టించుకున్నా. సో ఎలా ఉందో డెఫినెట్గా కమెంట్ చేయండి. అలా ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను. అండ్ ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. అండ్ చూద్దాం ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడతానా లేదో. సో ఇది ఒక 2-3 months బ్యాక్ వీడియో. అప్పటి నుంచి వీడియో షూట్ చేస్తున్నాను కానీ ఎడిట్ చేసే టైము లేదు. సో అందుకే ఇంక ఇప్పుడు అన్నీ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఒక్కొక్కటి. నెక్స్ట్ వివి బర్త్డే బ్లాగ్ వస్తుంది అది. అండ్ సెకండ్ ఇయర్ బర్త్డే కూడా పోస్ట్ చేయలేదు, అది అలా పెండింగ్ ఉంది. అండ్ థర్డ్ ఇయర్ బర్త్డే కూడా చేసేసాము ఇది. అండ్ ఈ బీరువా చూసారా, ఒరిజినల్గా అనిపించి నేను షూట్ చేసా, చాలా క్యూట్ అనిపించి. అలానే వివి ఇంకెదురింట్లో చిన్ను అని మా పాప ఉంటుంది. సో దాని టాయ్స్ తెచ్చుకొని ఆడేస్తూ ఉందన్నమాట. సో ఆ రోజు అంతా నేను ఏం చేయలేదు, ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చేయం కదా. సో మమ్మీ అన్నీ తెచ్చిస్తూ ఉంది, తింటా ఉన్నా అనమాట. మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేసి బెడ్ మీదకి తీసుకొని వచ్చేసారు, నేను తిన్నాను. సో అలా వివితో కాసేపు ఆడుకుంటూ ఇంకా అక్కడ టైం స్పెండ్ చేశాను. సో see here. Hi guys. How are you guys? What are you doing guys? లంచ్ అయిన తర్వాత అలా టైం పాస్ చేశాను. మళ్ళీ మా అన్నయ్య మసాలా పూరి తీసుకొని వచ్చాడు. సో అది తింటున్నా. అండ్ నేను నా నేటివ్ ప్లేస్కి వెళ్తే ఏమేమి ఫేమస్, నేను చిన్నప్పటి నుంచి ఏం తిన్నాను అవన్నీ మర్చిపోకుండా కంప్లీట్గా తిని హైదరాబాద్కి వస్తాను. సో ఇక్కడ అంటే ఇక్కడ కూడా చాలా ఫేమస్ అన్ని చాట్ కూడా, బట్ ఇక్కడ అక్కడ డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎంత నా నేటివ్ ప్లేస్ది అదే, మనకు అలవాటైంది అదే కదా. తర్వాత ఈవినింగ్ అందరం కలిసి మల్బార్కి వెళ్ళాము, మమ్మీ చెల్లి వాళ్ళు ఇయర్ రింగ్స్ తీసుకోవాలని. సో నేను కూడా సెకండ్ స్టెప్స్ తీసుకుందాం అని చెప్పి నేను కూడా వెళ్ళాను అనమాట. సో అక్కడ చూస్తూ ఉన్నాము. మా అన్న కూడా ఏదో చైన్ది వాడిది పాతది వేసి తీసుకుంటాను అంటే ఆ చైన్స్ కూడా చూసాము. సో నాకేం నచ్చలేదు. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో మా అన్న మమ్మీ వాళ్ళు కార్ కొన్నారు. సో ఆ వ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది 2 to 3 days తీసిన వ్లాగ్ అనమాట. సో అందరం రెడీ అయ్యాము హ్యాపీగా. సో ఇంక ఇంట్లో కారు కొంటున్నాం అంటే చాలా హ్యాపీ కదా. మా మమ్మీ మా డాడీ అందరు చాలా హ్యాపీ అనమాట. సో అందరు రెడీ అయ్యాం షోరూమ్కి. అది వివి హాయ్ చెప్తుంది మీ అందరికీ. సో షోరూమ్కి వెళ్ళేసి అక్కడ అంతా ప్రాసెస్ అంతా అయిపోయి కేక్ కట్ చేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసాం అనమాట. అండ్ ఇది చాలా హ్యాపీ వ్లాగ్ అని అంటాను. సో అందరం అయితే ఫైనల్లీ షోరూమ్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్
ఇక్కడ ఇంకా ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, సో ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాడు వాడు. అండ్ మా అన్నయ్య ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఈ కార్ తీసుకునే సెలబ్రేషన్ మాత్రం చాలా బాగా చేశారు. ఇంకా కొన్ని వీడియోస్ నేను యాడ్ చేయలేదు, అది చాలా పార్టీ పేపర్స్ ఎగరేయడం ఇలా. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నిజంగా చిన్నప్పటి నుంచి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ బాండింగ్ చూసారా ఎంత బాగా అనిపించిందో నాకు. ఇప్పుడే కాదు, అన్న ఫ్రెండ్స్ అందరు కూడా చిన్నప్పటి నుంచి మంచి బాండింగ్ మాకు. సో అలాగా ఫైనలీ కార్ అయితే తీసేసుకున్నాము. అండ్ అది సో హ్యాపీగా ఆ కార్లోనే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నేను ఇంకొక కార్లో ఇంటికి వెళ్ళిపోయాం. వరుణ్ లేడు, వరుణ్ హైదరాబాద్లో ఉన్నాడు. వరుణ్ కూడా ఉంటే బాగుండాలని అనిపించింది. సో వరుణ్ కార్ లాగా కూడా నా దగ్గర ఉంటుంది. సో ఇది కూడా ఒక గుర్తుగా ఉండాలని చెప్పి ఇంకా నేను షూట్ చేసుకున్నాను. అలా సెలబ్రేషన్స్ అయిపోయి అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా. సో అలా ఫైనలీ ఇంటికి వెళ్ళిపోయాం కార్ తీసేసుకొని. అండ్ నెక్స్ట్ 2 డేస్లో మళ్ళీ హైదరాబాద్, బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. సో మళ్ళీ అక్కడ కొంచెం వ్లాగ్ షూట్ చేశాను, రిటర్న్ టు హైదరాబాద్ అని చెప్పేసి. సో అలా ఆ 1 వీక్ గడిచింది మమ్మీ వాళ్ళ ఇంట్లో. కొంచెం వ్లాగ్ అయితే తీసాను అంతే. నెక్స్ట్ నుంచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తానని అనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ దగ్గర నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్.